భారతదేశ అభివృద్ధిలో విద్య ఎంత ఉపయోగకారిగా ఉంటుందో అనే విషయాన్ని గమనించినటువంటి రవీంద్ర గారు వందే మాతరం ఫౌండేషన్ను ప్రారంభించి విద్యాశాఖలో తనకిష్టం ఉన్నటువంటి విద్యాశాఖలో సేవ చేయడానికి ముందుకొచ్చి తన టీంతో మరియు బయట దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులతోని ఈ వందే మాతర ఫౌండేషన్ నడిపిస్తూ ఉన్నారు. వారికి ముందుగా విద్యాశాఖకు సేవ చేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి రవీంద్ర గారికి, వారి యొక్క టీంకి, వారికి సహకారం అందిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల తరఫున, నా తరఫున నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వందే మాతరం ఫౌండేషన్ సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా 2 పాఠశాలను ఎన్నుకొని, అందులో జడ్పిహెచ్ చింతమాడక పాఠశాలను కూడా ఎన్నుకొని వారి ఫౌండేషన్ తరఫున మా పాఠశాలకు ఒక వాలంటీర్ని ఇచ్చి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి దోహదపడుతుంది ఆ వాలంటీర్ గారు. ఎవరైతే విద్యలో వెనకబాటుతనానికి గురైనారో విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు సాయంకాలం పాటు వివిధ పనులలో ఉండడం వల్ల పిల్లలను జాగ్రత్తగా గమనించలేనటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది చాలా దోహదకారిగా ఉంది. గత 2024 సెప్టెంబర్ నుండి మా పాఠశాలకు వందే మాతర ఫౌండేషన్ తరఫున విద్యా వాలంటీర్ని ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అక్టోబర్, నవంబర్ మాసం నుంచి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం 10వ తరగతికి. దానితో పాటు వందే మాతర ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి విద్యా వాలంటీరు ఇద్దరూ కలిసి విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను అనుసరించి వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా మంచి ప్రణాళికబద్ధమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బోధనను రివిజన్ చేస్తూ వాళ్ళ యొక్క 100% అనే ప్రోగ్రాం ద్వారా 10వ తరగతి విద్యార్థులు 2024-2025 విద్యా సంవత్సరంలో 100% మంచి ఫలితాలు రావాలి 10వ తరగతిలో అనే ఉద్దేశంతో ఈ విద్యా వాలంటీర్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము వారికి అనుగుణంగానే మా ప్రయత్నం, వందే మాతరం ఫౌండేషన్ వారి యొక్క ప్రయత్నంతో మా 54 మంది విద్యార్థులను మంచి ఉత్తీర్ణతా శాతంతో 100% ప్రయోజనాలు, 100% రిజల్ట్స్ వచ్చే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మేము కృషి చేస్తామనే విషయాన్ని వందే మాతరం ఫౌండేషన్ గారికి, రవీంద్ర గారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి 9వ తరగతి విద్యార్థులకు అడ్వాన్స్డ్ 10th క్లాస్ అడ్మిషన్లు తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా క్లాస్ నుంచి, మా పాఠశాల నుంచి దాదాపుగా 10-12 మంది విద్యార్థులు ఎన్నికయ్యే విధంగా వందే మాతరం ఫౌండేషన్ మరియు మా 9వ తరగతి విద్యార్థులు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం వందే మాతరం ఫౌండేషన్ ఇలాగే మా పాఠశాలకు వారి యొక్క వాలంటీర్నిచ్చి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా పాలు పంచుకోవాలని, భాగస్వామ్యం కావాలని కోరుతూ వందే మాతరం ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి రవీంద్ర గారికి మరియు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి యుఎస్ఏ నుంచి చాలామంది ఎన్ఆర్ఐ దాతలు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఆశ శ్రీహరి, నేను తెలుగు బోధిస్తూ ఉన్నాను ఇందులో.